పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో కెజెన్సూలో అత్యంత అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో పాటు షిఫ్టెడ్ ఆన్ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా నిలిచిన పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు కూడా గెలుచుకున్నారు. సినిమాలు రాజకీయాల్లోనే కాదు, మార్షల్ ఆర్ట్స్ లోనూ పవన్ కళ్యాణ్ తన సత్తా చాటారు. దశాబ్దాల పాటు కఠిన సాధనకు ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కలైన కెంజుట్సులో పవన్ అధికారికంగా ప్రవేశం పొందారు. జపాన్లో ప్రతిష్టాత్మకమైన తకేడా షింగెన్ క్లాన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం నిన్న మొన్నటిది కాదు. సినిమాల్లో రాజకీయాల్లోకి రాకముందే చెన్నైలో కఠినమైన శిక్షణ ప్రారంభించారు. భారతదేశపు ప్రముఖ బూడో నిపుణుడు హండీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ దగ్గర పవన్ కళ్యాణ్ కెండోలో లోతైన శిక్షణ పొందారు. అప్పుడెప్పుడో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా దగ్గర నుంచి మొన్న వరకు వచ్చిన ఓజీ వరకు తన చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ గొప్పతనాన్ని ఆయన చాటుతూనే ఉన్నారు. క్రమశిక్షణ, వినయం, అంకిత భావం అనే సూత్రాలను ఆయన తన వ్యక్తిగత జీవితంలోనూ పాటిస్తున్నారు. ఒక భారతీయ నటుడు అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి గుర్తింపు పొందడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ను రియల్ మార్షల్ ఆర్టిస్ట్ అంటూ కొనియాడుతున్నారు.